దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఆయన నామము స్తుతించబడును గాక. ఆయన పరిశుద్ధ నామము స్తుతించబడును గాక. హల్లెలూయా. పరిశుద్ధి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు చాలా చక్కగా, మరి చాలా అంటే చాలా చక్కగా మరి దైవజనుడు మరి నవీన్ గారు మరి దేవునికి స్తుతి ఆరాధన మరి చక్కగా నడిపించారు. అలాగే ఎవరి బిడ్డలు మరి వారు కూడా మరి ఎంతో చక్కగా దేవుని స్తుతించి పాడి దేవుని ఆరాధించుకున్న దేవుడు ఆ బిడ్డలు ఇంకా బహుబలంగా మరి ఈ గుడ్షెపర్డ్ చర్చిలో బహు సాధనముగా వాడుకొనుగాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి ఈ సమయాన దేవుని వాక్యాన్ని వినడానికి ముందు మా తోటి చేతపల్లి వారు మరి దైవజనులు నవీన్ గారికి మొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆయా ప్రాంతాల నుంచి మరి దైవజనులు వస్తున్నారు, వారందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పేరు పేరున మరొక వారం మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలుపుచు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. అందరు బాగున్నారు కదా? బాగున్నారా? దుఃఖములో, బాధలో, శ్రమలో వర్షం పడుతుందయ్యా, మరి అవన్నీ మాకు ఆటంకంగా ఉన్నాయి. ఏం బాగుండడం లేదు. పాస్టర్ గారు రమ్మన్నారు, మందిరానికి వచ్చాను. మా పనులన్నీ అలాగే నిలిచిపోయామనుకోని దుఃఖంతో వచ్చారా, బాధతో వచ్చారా? దేవుని వాక్యం సెలవుస్తుంది ప్రియజనుల ద్వారా, నీ మందిరములో నివసించువారు దాని నీళ్లు. ఎవరి మందిరం అది? ఎవరి మందిరం అది? దేవుని మందిరములో నివసించుట ధన్యత. ఎన్ని దినముల కంటే శ్రేష్టమైన ధన్యత? 1000 దినముల కంటే శ్రేష్టమైన ధన్యతను దేవుడు మనకిస్తున్నాడు. ఒక్క దినములోనే 1000 దినముల కంటే శ్రేష్టమైన ధన్యత దేవుడు మనకి. ప్రతిదినము గడిపే వారుగా ఉండాలి. ప్రతిదినము దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి. అందుకే దావీదంతట జనులు దేవుని సన్నిధికి పోతుంటే ఆయనకు బహు సంతోషం కలిగిందంట. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లరా, ఈనాటి దేవుని సందేశాలు వినడానికి ముందు నేను కూడా ఒక పాట పాడాలని ఆశపడుతూ ఉన్నాను. అయ్యగారు ఓకేనా? రైతులో మరి సమయం అయితే చెప్పలేదు. మరి సమయం అయితే ఫాస్ట్, మనకంటే ఫాస్ట్ ఉరుకుతూ ఉంది, పరుగులు తీస్తూ ఉంది. దాన్ని ఎవరు ఆపలేదు. కానీ దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సదాకాలము నీతోనే ఉండాలని ఆశ నీ కోసం ఉప్పొంగుచున్నది. అందరం కలిసి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సదాకాలము నీతోనే ఉండాలని ఆశ నీ కోసము ఉప్పొంగుచున్నది. నీటి వాగు కొరకు దుఃఖి ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణం తొందర పెడుతున్నది. నీటి వాగు కొరకు దుఃఖి ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణం తొందర పెడుతున్నది. యేసయ్యా, యేసయ్యా, నన్ను విడచి నీవు వెళ్ళిపోగయా, నన్ను మరచి నీవు దాటిపోగయా. సదాకాలము నీ తోడే ఉండాలని ఆశ నీ కోసం పొంగుతున్నది. దేవుడా ఆ
సమస్తానములు నాకు తోడుగని సాగని కొరకు నా ప్రాణం కొరపెట్టుకున్నది నీ నిత్యారాశకై సమనపడుతున్నది కొరకు నా ప్రాణం కొరపెట్టుకున్నది నీ నిత్యారాశకై సమనపడుతున్నది యేసయ్యా యేసయ్యా ప్రభువు నీవు చెల్లిపోయా నన్ను మరచి నీవు కాకపోయా సదాకాలము నీతోనే ఉండాలని ఆశ నీ కోసము పొందుతున్నది. ఆమేన్. స్తోత్రం. ప్రభువుకు మహిమ కలుగును గాక. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడమైన దేవా, ఏ యోగ్యత లేని నన్ను, అల్పుడనైన నన్ను, వెర్రివాడనైన నన్ను నీ పాత్రగా, నీ సొత్తుగా, నీ పనిముట్టిగా, నన్ను నీ సాధనముగా వాడుకుంటున్నందుకు నీ స్తోత్రములు. నువ్వు పిలిచిన పిలుపుకు తగినట్టుగా నాకు అప్పగించబడిన బాధ్యతను సక్రమముగా మర్యాదగా నిర్వర్తించేవాడనై ఉండడానికి నీ సన్నిధానములో సాగిలపడి నా నోట నీ మాట పలికించి వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయం చేరిన వారికి, ఈ శబ్ద తరంగము దారి పెట్టున్న వారికి, లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలకు నీ రక్షణ కాపుదల ఉంచి నీవే సహాయం చేసి మాట్లాడుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వెళ్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియమైన దేవుని వాళ్ళారా, రాత్రికాల సమయంలో మరి మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది. మరొక రాత్రికాల సమయంలో రానివారు
వారిని కూడా మన కుమారు దేవుడు ఈ రీతిగా ఒకటిగా సంఘముగా చేర్చి మనమందరము ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, మరి ముచ్చటించుకోవడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఈ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ముందున్న సమయంలో దేవుని వాక్యాలు వినడానికి మనము శ్రద్ధ నిలిపిన వారమై, దేవుని వాక్యాన్ని మరి వినబోరు వారమై, అటు ఇటు చూడక దేవుని వాక్యపై దృష్టి ఉంచిన వారమై ఉందామని ప్రభు పేరిట మనవి చేస్తూ ముందుకు వెళ్ళి కొనసాగుతూ ఉన్నాం. మరి ఇది నా దేవుని వాక్య సందేశం. మందిరం అంటే ఏమిటి? ఇది నా దేవుని వాక్య సందేశము. మందిరము అంటే ఏమిటి? పిల్లల చాలా మంది మరి ఎన్నో కట్టడాలు కడుతూ ఉన్నారు. పేరు కోసము, మెప్పు కోసము, గొప్పల కోసము తిప్పలు పడుతూ అందరిలో నేనే గనులను, నేనే గొప్పవాడను అనిపించుకోవడానికి చాలా మంది ఉన్నతమైన కట్టడలు ఎన్నో కట్టారు. ఆ ఉన్నతమైన కట్టడలు కట్టిన వారు ఉన్నారా? ఉన్నారండి? ఎవరు? అంతెందుకు పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూసినట్లయితే ఆదికాండము 11వ అధ్యాయంలో ఎంతో ఉన్నతమైన కట్టడాలు కట్టారు. ఎంతో ఉన్నతమైన కట్టడాలు. ఒక రీతిగా మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఈరోజు మందిరాలు మరి శిఖరాలు కడుతున్నారంటే బాబేలుకు గోపురానికి సాదృశ్యంగానే ఉన్నాయి. బాబేలు గోపురానికి సాదృశ్యంగానే ఉన్నతంగా ఎత్తుగా మరి శిఖరమును కట్టి మాది ఫలానా అని చెప్పుకునేడానికి కడుతున్న వారు ఎంతమంది లేరండి? ఉన్నారా లేదా? అయ్యగారు ఉన్నారా లేదా? ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు కోరుకున్న మందిరం వేరు, మనుషులు కట్టుకున్న మందిరాలు వేరు. అర్థమవుతుందా? దేవుడు కోరుకున్న మందిరము వేరు, మనుషుడు కట్టుచున్న మందిరము వేరు. దేవుడు కోరుకున్న మందిరము ఏంటి అంటే ఆయన నివాస స్థలం. ఈ భూమి మీద ఆయన నివసించే స్థలాన్ని దేవుడు కోరుకున్నాడు. మనుషుడు కట్టే మరి ఆ కట్టడము తాను గొప్ప చేసుకోవడానికి కట్టే కట్టడాలు ఉంటాయి. అందుకే పిల్లరా, ఆ రోజుల్లో ఎంతో గొప్పగా కట్టారు కానీ కూర్చునివ్వబడ్డాయి. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, మీరు తప్పుగా భావించొద్దండి. నేను ఆ సందేశంలోనే ఉంటాను. ఇక్కడ మందిరం ఎప్పుడు కట్టారు తెలుసా? గుర్తుందా మీకు? ఐడియా ఉందా? మొదటి మందిరం ఎప్పుడు కట్టాడంటే క్రీస్తుకు పూర్వము 931 లోపు, అనగా 1 నుండి 990 వరకు ఆ మందిరము కట్టబడింది. మొదటి మందిరం అంటే సుమారు 59 సంవత్సరాలు మొదటి మందిర నిర్మాణము జరిగింది. 59 సంవత్సరాలు మొదటి మందిర నిర్మాణము జరిగింది. కానీ ఆ మందిరము ఎప్పుడు కూల్చివేయబడింది తెలుసా? ఆ మందిరం ఎప్పుడు కూల్చివేయబడింది అనంటే క్రీస్తుకు పూర్వము 586, క్రీస్తుకు పూర్వము 586లో నెబుకద్నెజర్, బబులోను రాజైన నెబుకద్నెజర్ ద్వారా ఆ మందిరము కూల్చివేయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే మరలా మందిరం కట్టబడింది. మరలా మందిరము కట్టబడిన తర్వాత ఆ మందిరం ఎన్ని సంవత్సరాలు కట్టారు? 46 సంవత్సరాలు. క్రీస్తు శకములో మరి ఆ మందిరము కూల్చివేయబడింది. ఎప్పుడు కూల్చివేయబడింది అంటే 70లో, క్రీస్తు శకము 70లో ఆ మందిరము కూల్చివేయబడింది. ఎవరు కూల్చివేశారు అంటే రోమనులు ఆ మందిరాన్ని కూల్చివేశారు. క్రీస్తునందు ప్రియమైన దేవులారా, ఇప్పుడు ఆ స్థలంలో ఏముంది ఒకసారి ఆలోచన చేయండి. ఆ స్థలంలో మొదటి మందిరం కట్టారు, రెండవ మందిరము కూడా అదే స్థలంలో కట్టారు. ఆ మందిరము
మందిరం అక్కడ కట్టడానికి ప్రాధాన్యత ఏంటి అనంటే 75 సంవత్సరాలప్పుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు దేవుడు. ఏమని? నీకు కుమారుని అనుగ్రహిస్తాను అని చెప్పి ఇచ్చాడు దేవుడు. 25 సంవత్సరాలు వేచి చూశారు అబ్రహాము, శారా. 25 సంవత్సరాలు వేచి చూసిన తర్వాత 100 ఏళ్లలో వారు ఇసాకును బహుమానముగా పొందుకున్నారు. హల్లెలూయా. ఇసాకును బహుమానంగా పొందుకున్న తర్వాత ఇసాకును బహుగా ప్రేమించాడు. ఎవరు? పెళ్ళైన సంవత్సరానికే పిల్లలు పుడితే ఏమండి ఎంత ప్రేమిస్తామండి? తిప్పి లెక్కేస్తే మనకు ఆ పెళ్ళైన వయసు 20, 21 లేదా 18. ఆ వయసులోనే పిల్లలు మరి దేవుడు బహుమానాన్ని ఇచ్చినప్పుడు ఆ పిల్లలు ఎంతగా ప్రేమిస్తామండి? ఒకసారి ఆలోచించండి. అబ్రహాము వయసు ఎంత? 75 సంవత్సరములప్పుడు దేవుడు వాగ్దానం చేస్తే నిరీక్షణ కలిగిన వాడే వేచి చూసి 100 సంవత్సరాల వయసులో ఇసాకును బహుమానంగా పొందుకున్నాడు. ఇసాకును బహుమానంగా పొందుకున్నప్పుడు అతనికి ప్రేమ ఉంటుందా లేదా? ఇప్పుడు పెళ్ళైన వెంటనే పిల్లలు వారు మరి కన్నప్పుడు 100 ఏళ్లలో ఆయన మరి ఇసాకును కన్నాడు. ఆ వయసులో బహుగా అతన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని కాస్త దూరం పెట్టినట్టు ఉన్నాడు. దేవుడి అబ్రహాంతో మాట్లాడు, అబ్రహమా, అబ్రహమా, ఇదిగో నీవు కనిన నీ కుమారుడు ఇసాకును నాకు బలిగా. ఎలా ఉందండి? ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు బలి కోరితే ఎట్లుంటది? పుట్టిన వెంటనే పిల్లోడు చనిపోతే బహుగా ఏడుస్తాం కదా, అవునండి. మరి ఇసాకు 100 ఏళ్ల వయసులో పిల్లవాడిని కన్నప్పుడు ఆయన ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, సంబరపడుతూ ఉన్నాడు పిల్లవాడిని చూసుకోండి. దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కానీ ఒకవేళ ఆయన అక్కడ ఒక ఆలోచన చేస్తున్న, దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఇదిగో ఇసాకు వలనైన సంతానమే నీ సంతానము అనబడునని చెప్పాడు కదా, మరలేందుకు నా పిల్లవాడిని అడుగుతున్నాడు, బలిపోతూ ఉన్నాడు. అనుకోకుండా ఏం చేశాడు తెలుసా? చిత్తం ప్రభువా ఆయన ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలో ఆ దేశంలో నుండి ఆయన ప్రయాణం అయిపోయాడు. ఎక్కడ బలి ఇమ్మన్నాడంటే మోరియా పర్వతం పైన. దేవుడు చెప్పాడు ఆ మోరియా పర్వతం పైన బలి ఇమ్మని కోరాడు. ఆ పర్వతంకి ఆయన ఉన్న చోటికి 3 రోజుల ప్రయాణం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముసలివాడండి ఆయన. ఆ వయసు ఎంత? 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల వయసులో ఒక గాడిద పైన కట్టెలు కట్టుకొని ఆ గాడికి కళ్ళకు గంటలు కట్టి మరి ఆ పిల్లవాడిని తీసుకొని ప్రయాణమైపోయాడు. ఎక్కడికి వెళ్తున్నా? నేను మళ్ళీ వస్తానని చెప్పాడు ఆ శారతో. మళ్ళీ మేము వస్తామని చెప్పాడు. అయితే ప్రయాణమైపోయాడు. ప్రయాణమైపోతాడు. 3 రోజులు టైం పట్టింది. మోరియా పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక బలిపీఠాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఒక బలిపీఠమును కట్టి అక్కడ కట్టెలు పేర్చి ఆ కట్టెల పైన ఆ పిల్లవాడిని పెట్టి ఆయన ఊరిలో ఉన్న కత్తిని తీసి ఆ పిల్లవాడిని గొంతు దగ్గరికి వచ్చేసాడు. ఆ గొంతు దగ్గర ఇలా పెట్టేశాడు. అప్పుడు దేవుడు తండ్రి, అబ్రహమా, అబ్రహమా, నీవు కనిన ఒక్కగానొక్క కుమారుని బలివ్వడానికి వెనకాడలేదయ్యా. ఆపో, ఆపేసి నీ విశ్వాసము నువ్వు మాట తప్పని వాడిగా నీ విశ్వాసమును దేవుని ఎదుట కనపరుచుకున్నావు అని చెప్పేసి ఆ పిల్లవాడిని మరలా దాని నుంచి తీసివేసుకున్నాడు. అక్కడ ప్రేమ వాళ్ళ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా అక్కడ గొర్రె పిల్ల బలి అయింది. హల్లెలూయా. మనము చేసిన పాపములకు అతిక్రమములకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగైతే ఆయన పాప పెరగని వాడై ఉండి పాపముగా చేయబడి ఆయన మనం నీతిమంతులుగా చేయడానికి ఎలాగైతే ఆయన బలి అయిపోయాడో ఆ రోజున ఇసాకుకు బదులుగా గొర్రె పిల్ల బలి. అక్కడ ఇసాకును బలించిన ప్లేసే ఈరోజు మరి తుమాప్తి రాక్ కట్టబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఏం కట్టబడింది అక్కడ? యెరూషలేములో ఎక్కడైతే అబ్రహాము కుమారుడైన ఇస్సాకును బలిపీఠము కట్టాడో అక్కడ దేవుని మొదటి మందిరము కట్టబడింది. రెండవ మందిరము అక్కడే కట్టబడింది. మరలా కూల్చివేయబడింది. రోమన్లు కూల్చివేశారు, నెబుకద్నెజరు కూల్చివేశాడు. ఆ తర్వాత రోమన్లు ఆక్రమణ చేసుకొని ప్రేమైన దేవుళ్ళరా అక్కడ ఏం కట్టారు? టూమ్ ఆఫ్ ది రాక్ అని ఒక టెంపుల్ కట్టేశారు. ఇప్పుడు అక్కడ ముస్లింస్ అక్కడ ఉండి ఆరాధిస్తూ ఉన్నారు. ఇప్పుడు దాని నిమిత్తము ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ మందిరాన్ని కట్టడానికి కూడా మరి పూనుకున్నారు. పిల్లరా, మరి ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే మరో విషయాన్ని ఏం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. 4 గోడలతో కట్టబడిన మందిరము దేవుడు కోరుకోలేదు. 4 గోడలతో కట్టబడిన మందిరాన్ని దేవుడు కోరుకోలేదు. మరి ఏం కోరుకున్నాడు అంటే ఒకసారి దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మొట్టమొదటిగా ఈ మందిరములు కట్టకములకు జరిగిన సంఘటన మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా ఇశ్రాయేలు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన తర్వాత మోషేగా మరి కొన్ని దినములు గడిచిపోయిన తర్వాత మరి ఒక గుడారమును వేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక గుడారమును వేశాడు. ఆ గుడారము వేయడానికి కారణం ఎవరు తెలుసా? దేవుడే. ఒకసారి చూడండి, నిర్గమకాండము 25వ అధ్యాయము 40 వచనం. నిర్గమకాండము 25వ అధ్యాయము. కొండ మీద నీకు కనుపరిచిన వాటి రూపం చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. 8-9 వచనాలు ఒకసారి చదవండి. దేవునికి మహిమ కలుగునుగా. అక్కడే 25లోని 8-9 వచనాలు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలముగా నిర్మింపవలెను. దేవునికి మహిమ కలుగునుగా. ఒకసారి ఆలోచించేద్దాం పిల్లరా. మోషేకి ఏం చెప్పాడు? కొండ మీద ఒక విషయాన్ని తెలియజేశాడు. నేను చెప్పిన ప్రకారంగా నేను ఏదైతే నీకు చెబుతానో అదే ప్రకారంగా ఆ ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నాడు. ఆయనకి ఏమేం చెప్పాడు? ప్రత్యక్ష గుడారంలో ఏది ఉండాలో, ఎక్కడ ఏ స్థలంలో ఏది ఉండాలో అక్కడ 3 స్థలాలు ఏర్పరిచాడు. ఒకటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఈ మందిరాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మందిరంలో ఉన్నారు. ఇప్పుడు బయట ఉన్న స్థలం ఏంటి? ఆవరణ. ఇప్పుడు మీరు వచ్చి కూర్చున్నది పరిశుద్ధ స్థలం. ప్రత్యక్ష గుడారం గురించి చెప్తున్నారు కదా. బయట ఆవరణం, ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఈ రీతిగా మరి ఎక్కడే ఉండాలి? రొట్టెల బల్ల, అలాగే దీపవృక్షము, అలాగే ధూపస్తంభం. రొట్టెల బల్ల, దీపవృక్షము, అలాగే ధూప స్తంభం. బయట బలిపీఠం. ఆ బలిపీఠం మీద అర్పించినది అందులో నుంచి తీసుకొని వచ్చి ధూపస్తంభం మీద వేసి దేవునికి ధూపం వేసేవారు. ఆ ధూపము దేవుని సన్నిధికి చేరింది. ఆ ధూపం గురించి రాబడిన మాట ఒకసారి మీకు జ్ఞాపకం తీస్తాను కదా. ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని మనము 8వ వచనం ఏంటంటే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలముగా నిర్మింపవలెను. వారు నాకు పరిశుద్ధ స్థలముగా నిర్మింపవలెను అంటున్నాడు. ఎందుకంటే కొండ మీద
మోషేకు ఏదైతే కనుపరిచాడో ఆ ప్రకారంగా ప్రత్యక్ష గుడారాన్ని వేశాడు. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం మీద దేవుడు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత దేవుడు అక్కడ అవుతున్నాడు. అందుకనే అతి పరిశుద్ధ స్థలములో దేవుడు నివసించడానికి ఆ ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ ఉంచాడు. అందుకే ఇక్కడ ధూపస్తంభము వేయబడింది. ఆ ధూపస్తంభముల గురించి మరి 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం తీసుకోవచ్చు. ఆకాశ మహాకాశములను ఆయన పట్టజాలము, ఆయన మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని, ఆయన మందిరమును కట్టించుటకైనను నేనేమాత్రం వాడను. ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరము కట్ట తలచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు పిల్లరా, ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చెప్తున్నాడు దేవుడు ఎలాంటి వాడట? మహాకాశములు కూడా ఆయన పట్టవు. మందిరం పట్టదా? ఆలోచించండి. ఈ మందిరము పట్టదు. కానీ మందిరం ఎందుకు నిర్మాణం చేయబడింది అని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అక్కడ తెలియజేయబడుతున్నాడంటే ధూపము. దేనికోసం మందిరం కట్టబడింది? ధూపము వేయడానికి. హల్లెలూయా. ధూపం అంటే ఏంటో తెలుసా? ధూపం ఒకసారి ఆ కీర్తన గ్రంథం చూడండి. ఒకసారి 141వ కీర్తన 2వ వచనం. అక్కడ ధూపము ఏంటో అక్కడ తెలియపరుస్తున్నాడు పిల్లల దావీదు గారు. 141వ కీర్తన 2వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నానండి ధూపముల గురించి? ప్రార్థన. అందుకే యెరూషలేములోనికి ప్రభు ఆయన ఒక వారానికి మరణం అవుతాడు అన్న ముందర యెరూషలేములోనికి ప్రయాణమై వెళ్ళిపోతాడు. ఆ యెరూషలేములో నుండి బెతనియా గ్రామానికి వెళ్తాడు. ఆ బెతనియా గ్రామానికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధి ఎలా ఉందో అని చెప్తూ ఉన్నాడు. ఎలా ఉందంట? దొంగల గుహగా చేశారని చెప్తున్నాడు. అక్కడ ఏం చేశారంట? దేవుని సన్నిధిని దొంగల గుహగా చేసేసారు. ఎందుకు దొంగల గుహగా చేశారు? వ్యాపార స్థలముగా మార్చేశారు. దేవుని సన్నిధానము, దేవుని మందిరము వ్యాపార స్థలముగా మార్చివేశారని చెప్పేసి అక్కడ రూకలు మార్చువారిని, మరి పిచ్చుకలు అమ్మువారిని, మరి గొడ్లను, మేకలను, మందలను అమ్మువారిని వ్యాపార స్థలముగా చేసి అమ్మి వేసుకుంటూ ఉన్నారు మిగతా సమయంలో. అందుకే ప్రియజనులారా, అక్కడ వాటన్నిటిని చెల్లాచెదరు చేసి అన్నిటిని వదిలేసి మరి ఆయన దేవుని మందిరాన్ని మరి శుద్ధిపరిచాడు. శుద్ధిపరిచినప్పుడు అక్కడ ఒక విషయాన్ని వారు శిష్యులు జ్ఞాపకం చేసుకుంటారు. మరి ఏంటి అంటే నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటే ఇదే అని శిష్యులు జ్ఞాపకం చేసుకున్నాడు ఆ ప్రవచనాన్ని. అంటే దేవుని మందిరం గురించి ఏమై ఉండాలి? ఇప్పుడు మన మందిరము ఏమై ఉండాలి? ఆశ. ఆశ మనలో రేపబడాలి. దేవుని మందిరములోకి వచ్చినప్పుడు మనము మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఉండాలి. దేవుని సన్నిధి మరి అది పరిశుద్ధమైనది. అది చెప్తున్నాడు అక్కడ ఏమంటుంటే నిర్గమకాండంలో మనం చదువుకున్న 8వ వచనంలో చదువుతున్నాం కదా, ఏమంటాడంటే నాకు పరిశుద్ధ స్థలముగా నిర్మింపవలెను. ఎలా ఉండాలి? మనము పరిశుద్ధ స్థలముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ధూపము వేయాలి మనము. ఆ ధూపం ఏంటంటే ప్రార్థన.
అందుకేంటాడు కదా, శిష్యులు ఆ రీతిగా అన్న తర్వాత ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ నా మందిరము సమస్తమైన అన్య జనులకు ప్రార్థన మందిరం అనబడును. హల్లెలూయా. నా మందిరము సమస్తమైన అన్య జనులకు ప్రార్థన మందిరం అనగా నీవు నేను మనమందరం ఇక్కడ కూడి ప్రార్థన చేయాలి. ఏ రీతి చేయాలో తెలుసా? చేతులెత్తి నైవేద్యాన్ని అర్పించినట్లుగా. హిందూ సహోదరులు చూశారు కదా, మీరు చూశారు వాళ్ళు ఎలా చేస్తారంటే, ఒక 4 ఇటుకలు చుట్టుగా వేసి అందులో కట్టెలు వేసి కాస్త దాన్ని ఆయిల్ వేసి ఆ కట్టెల మీద నిప్పు పెట్టి అందులో మరలా వేస్తూ వారు కొన్ని వారి ఆచార ప్రకారంగా చేస్తారు. అది వారు ధూపం వేస్తారు. అది వారు నమ్మిన సిద్ధాంతాన్ని బట్టి వారు ధూపం వేస్తారు. మనం వేయవలసిన ధూపం ఏంటో తెలుసా? నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేయుటే ధూపము. హల్లెలూయా. చేతులెత్తి ప్రార్థించుటే ధూపము. అందుకంటే కదా ఈ మందిరము నేను కట్టను ఉద్దేశించినది ఎందుకో తెలుసా? దేవుడికి పట్టజాలది ఇది, మహాకాశములే పట్టము. మరి ఈ స్థలంలో దేవుడు పడతాడా అంటే ఆయన మాటలు అర్థమవుతుంది కదా మనకు. అందుకే ఈ మందిరము ధూపము వేయడానికి, ఇది సమస్తమైన అన్య జనులకు ప్రార్థన మందిరం గురించి ఈరోజు సాక్ష్యం వినాలి. అనగా పాండ్రంగప్ప గారు సాక్ష్యం విన్నా. ఎందుకంటే ఆయన కుటుంబంలో జరిగిన సంఘటే. ఎందుకంటే పిల్లరా, అయ్యగారు అదేది పరిచయం కొనసాగించుకుని వస్తున్న సమయంలో మరి ఆయన కుటుంబంలో జరిగిన స్థితిని మరి కొందరు అయ్యగారితో చెప్పారు. చెబితే అయ్యగారు అక్కడికి వెళ్ళి వారి భార్య గారికి ప్రార్థన చేయగా మరి అదే సైతం అంటే దయ్యం వెళ్ళిపోయిన తర్వాత వారి కుటుంబం అంతా దేవుని వైపు తిరిగింది. వారు ఎలాంటి స్థితిలో ఉండేవారు తెలుసు కదా మీకు అందరికి. ఆయన కుటుంబం ఎలాంటిదో, ఆయన స్థితి ఎలాంటిదో అనేక చోట్ల తిరిగాడంట. అనేక చోట్ల మంత్రగాల దగ్గరికి అనేక చోట్ల తంత్రాలు కట్టేసుకున్నారు, అంతరాలు కట్టేసుకున్నారు. ఎన్నో చేసినప్పటికీ అవన్నీ ఏమీ బాగు చేయలేదు. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తామని ఒక విశ్వాసంతో అయ్యగా చెప్తే వారు నమ్మి విశ్వసించారు. ఆనాటి నుండి వారి కుటుంబంలోనికి అపవాది శక్తులు వారి మీద పని చేయకుండా వెళ్ళిపోయాయి. ఎందుకంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచం ఆ కుటుంబం మీద ఉంది. అందుకే అన్య జనులందరూ దేవుని మందిరముగా చేయబడుతూ ఉన్నారు. ఈ రోజు ఇక్కడ ఉన్నవారు కూడా అన్య జన కుటుంబంలో నుంచి వచ్చిన వారే, దేవుని ఎరగని కుటుంబంలో నుంచి వచ్చారు. ఈ రోజు నిజ దేవుని తెలుసుకున్నారు, సర్వసత్యంలోనికి వచ్చారు. ఆయనకు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాడు. ఎన్నో కుటుంబాలు, ఇలాంటి కుటుంబాలు ఎన్నో అన్య కుటుంబంలో నుంచి మరి నవీన్ గారు నడిపిస్తూ ఉన్నారు. ప్రేమైన దేవులారా, ఈ మందిరము ఇది ధూపము వేయడానికి, నీవు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి. హల్లెలూయా. అందుకే ప్రియ దేవులారా, ఒక రోజు ఇది కూలిపోతుంది, ఒక రోజున ఇది కూలిపోతుంది. భౌతికంగా మనకు కనబడుతున్న ఈ మందిరము ఒక రోజున కూలిపోతుంది. భౌతికంగా కనబడుతున్న ఈ శరీరం ఒక రోజు కూలిపోతుంది. నీవు ఆత్మ సంబంధముగా కట్టబడితే మాత్రము అది ఎవడును కూల్చలేడు. హల్లెలూయా. కూల్చగలుగుతారా? ఎవడు కూల్చడు, ఎవరి శాతం కాదు. ఒకవేళ శరీరాన్ని కూల్చివేయగలుగుతాడేమో గాని నీ ఆత్మను ఎవడు కూల్చలేడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, శరీరమును ఆత్మను చంపువానికి ఏం చేయాలంటే మనము దేవునికి భయపడాలి. కానీ ఈ దినమున మనుషులు ఎలా ఉన్నారు తెలుసా? శరీరాన్ని చంపువానికి భయపడుతూ ఉన్నారు, ఆత్మను చంపువానికి ఎవరు భయపడాలి. కానీ రెండింటిని చంపువానికి మనం భయపడితే, ప్రార్థన చేస్తే, నీవు ఆయన సన్నిధానములో, ఆయన కుడి పార్శ్వములో ఆయనతో ఉన్న జీవము నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవులారా, మరి చదవబడిన లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని మందిరముగా కట్టబడాలి, పరిశుద్ధ స్థలముగా, దేవునికి ధూపము వేసే స్థలముగా మనము మార్చబడాలి. ఇది ధూపము వేసే స్థలము. ఈ స్థలములో మనము మన కుటుంబాలని కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అందుకే ప్రియమైన వాళ్ళరా, దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రకటన గ్రంథాన్ని ఒకసారి చదువుతున్నాం. 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పైన కొన్ని సంఘటనలు జరిగిపోయాయి. కొత్త ఆకాశము, కొత్త భూమి, వాటన్నిటిని నేను మరి అవన్నీ నిర్మించబడుతున్నాయి అన్నట్టుగా అక్కడ ఆ 2 విషయాలు అంటే మొదటి 2 వచనాల్లో అక్కడ తెలియజేయబడ్డాయి. అయితే ఈ 3వ వచనంలోకి వచ్చేసరికి దేవుని దర్శనములో మరి ఏదైతే యోహాను గారికి చెప్పాడో ఆ విషయాన్ని ఇక్కడ మరి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని నివాసం ఇక్కడ చెప్తున్నాడు, చూపిస్తున్నాడు. ఇదిగో దేవుని నివాసము మనుష్యులలో ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై యుందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరితో ఉంటాము మనము? ఆయనతో. ఎవరు ఉంటారంటే దేవుడు మనలో ఉంచుకుంటే మనము ఆయనతో ఏకత్వము కలిగిన వారమై ఉంటాం. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియదేవులారా, మనము దేవుని ఆలయముగా మార్చబడిన వారమై ఉండాలి. ధూపం వేసే వారముగా మనం ఉండాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అక్కడ చెప్తున్నాడండి, 3వ అధ్యాయం 16-17 వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? ఒకవేళ మీరు తెలుసుకొని ఆ పరిశుద్ధ ఆలయములై ఉన్నారని మీరు గ్రహించి ఆ ఆలయముని ఎవడైనా పాడు చేస్తే వాడు మేము పాడు చేస్తారు. పాడు చేసేవాళ్ళు లేరా అండి? లేరా? మందిరానికి వెళ్ళాలిరా అని చెప్పేసి అడుగుతున్నప్పుడు సర్లే వెళ్తులే కాస్త అడిగి వెళ్తుందని చెప్పి బైక్ పైన స్నేహితులతో కలిసి వెళ్ళిపోయేవారు ఎంతమంది లేరా? సర్లే పాస్టర్ గారు సాగదీస్తూనే ఉంటాడు. నేను పోయే వరకు పాస్టర్ గారు సాగదీస్తూనే ఉంటాడు. నేను పోయి చివరిలో ఆమె అంటే అయిపోతుంది, కలిస్తే అయిపోతుంది అనుకునే వాళ్ళు ఎంతమంది లేరు? అంటే ఒకడు దేవుని మందిరానికి వచ్చి వాడిని పాడు చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరముగా కట్టబడుచున్న వాడు వాడిని పాడు చేస్తూ ఉన్నాడు. అందుకే వారిని ఏం చేశాడంట? దేవుడు పాడు చేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రియమైన దేవులారా, ఇక్కడ ఆయన జాగ్రత్తలు వహించి దేవుని మందిరాన్ని, దేవుని ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు. ఆ ప్రత్యక్ష గుడారము వారు అప్పుడప్పుడు ఎక్కడికి వెళితే అక్కడికి ఆ ప్రత్యక్ష గుడారాన్ని తీసుకుంటూ వెళ్ళిపోయారు. ఎక్కడైతే వారు నివాసం చేయగలుగుతున్నారో, ఎక్కడైతే ఉండగలుగుతున్నారో అక్కడ ఆ గుడారాలకి వెలుపల ప్రత్యక్ష గుడారాన్ని వేసి దేవుని ఆరాధించేవారు. దేవునికి ధూపం వేశారు, దేవునికి బలి అర్పించేవారు ఆ దినాల్లో. అయితే పిల్లరా, ఎఫ్రాయిము అనే పట్టణములో, షిలోహు అనే ప్రాంతములో ఒకసారి ప్రత్యక్ష గుడారాన్ని వేశారు. ప్రత్యక్ష గుడారాన్ని వేస్తే అక్కడ మరి ఏం చేశారంటే విగ్రహాలు కూడా నిలిపేశారు. విగ్రహాలు నిలిపినప్పుడు దేవునికి కోపం వచ్చింది. దేవునికి, ఎందుకంటే దేవుని మందిరములకు విగ్రహములకు పొత్తిక ఏవి అని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నారు. అందుకే పిల్లల దేవుని లేఖనాలు తెలియజేస్తున్న విషయం ఏంటంటే అక్కడ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 78:60 వచనం చదువుకుందాం సార్. కీర్తన గ్రంథము 78వ కీర్తన 60వ వచనం. అయ్యా సార్, 78వ కీర్తన 60వ వచనం. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచి వెళ్ళెను. పైన 2 వచనాలు మనం చదివితే ఎందుకు విడిచి వెళ్ళాడు కూడా అర్థమవుతుందండి. 58, 59 చదవడయ్యా. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి, విగ్రహములు పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసిరి. దేవుడు దీనిని చూసి ఆగ్రహించి ఇశ్రాయేలు బహుగా అసహించుకొనెను. ఎవరిని అసహించుకున్నాడు? ఎవరిని? ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని ప్రజలు. ఇశ్రాయేల్ అంటే
యాకోబులో నుండి వచ్చిన సంతానం. యాకోబులో నుంచి వచ్చిన సంతానం. యాకోబుకు పేరు మార్చబడింది ఇశ్రాయేలు అని. ఇశ్రాయేలు అంటే దీవించబడిన వాడు. ఎందుకంటే నీవు దీవిస్తే తప్ప, నీవు ఆశీర్వదిస్తే తప్ప, ఇదిగో తెల్లవారినా పర్వాలేదు, నేను నిన్ను విడిచిపెట్టను అని అంటే తొడగూటి మీద కొట్టి అడుగుతూ ఉన్నాడండి. నీ పేరేమి? యాకోబు. ఇక్కడ నుండి నీ పేరు యాకోబు, ఇక్కడ నుండి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే అని చెప్తాడు అక్కడ. కాబట్టి పిల్లరా, ఆ ఇశ్రాయేలు నుండి వచ్చిన జనాంగమే ఇశ్రాయేలీలు. అయితే ఇశ్రాయేలీలు ఇశ్రాయేలీలంట అక్కడ చెప్తూ ఉన్నాడు, దేవునికి కోపం పుట్టించారు, రోషం పుట్టించారు. వాళ్ళ నుండి వచ్చిన జనాంగము ఉన్నతమైన స్థలాన్ని కట్టారు, బాబెలు గోపురం కట్టారు, దేవుని మందిరములలో విగ్రహాలు నింపారు. అందుకే దేవుడు ఏం చేశాడు, సిలోహు ఆ మందిరములో నుండి, ఎఫ్రాయిము పట్టణములో ఉన్న సిలోహు ప్రాంతములో ప్రత్యక్ష గుడారం వేసినప్పుడు ఆ గుడారములో నుండి దేవుడు విడిచి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పిల్లరా, దేవుడు విడిచి వెళ్ళిపోయినది ఎందుకంటే అపవిత్రత అక్కడ కనబడుతూ ఉంది. దేవుడు కోరుకున్నది ఏంటి? మీరు నాకు పరిశుద్ధ స్థలముగా నిర్మించవలెను, మీరు నాకు పరిశుద్ధ స్థలముగా కావాలను, ఎందుకంటే నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండండి అని సెలవిచ్చాడు. కానీ మనుషులు అలా ఉన్నారు. అప్పటి వరకే తొలిసూరు దాన్ని తీసుకొని వచ్చి బగార్పించి మళ్ళా వెళ్ళిపోయి ఎలా ఉందంటే పిల్లల మాసను కూడా విడిచిపెట్టి మళ్ళా తీసుకొని తొడిగించుకున్నట్లు ఉంటుంది జీవితం. ఇశ్రాయేలు జీవితము అలాగ ఉండిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మాసిన గుడ్డను ఏం చేస్తాం? విడిచిపెట్టేసి ఉతుక్కోవాలి. అవునా కదా? ఎందుకని? మరకలు అంటింటామని, దుమ్ము పట్టిందని, మాసిపోయి ఉందని అని చెప్పి దాన్ని ఏం చేస్తాం? ఉతుక్కొని వేసుకుంటాం కదా. కానీ పాపం అలా కాదు. వారు మాటి మాటికి వాళ్ళు ఏం చేశారంటే పాపము చేస్తూనే వచ్చారు. ఇంకా బలి అర్పించంగా ఈ వారానికి అయిపోయింది. మరలా నెక్స్ట్ వారానికి మరలా సోమవారం నుండి శనివారం వరకు లోకములోనే బ్రతికి, లోకములో తిని, లోకానుసారంగా జీవితం జీవించి, లోకానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి మరలా ఆదివారం వచ్చేసరికి దేవుడా నాయన క్షమించు, అబ్బా తండ్రి క్షమించు. ఏంటంటే ఎట్లా ఉంది అంటే ప్రజల పరిస్థితి లోకంలో ఇష్టానుసారంగా బ్రతికేస్తారు. ఆదివారం వచ్చేసరికి వారి కంటే విధేయత ఇంకెవరికి కనబడదు. అంతగా దేవుని ఎదుట విధేయత చూపిన వారిగా కనబడతారు. కానీ పై పెదవులతోనే హృదయం ఎక్కడో దూరాన వదిలేసింటారు. ఇంటి వాకిటి ముందర ఉంటుంది అది హృదయం. ఆ హృదయం ఇంటి వాకిటి ముందర ఎందుకుంటా తెలుసా? కావలి. ఆ తలంపంతా ఇంటి వాకిలి ముందరే. నేను తాళం వేసి వచ్చానా లేదా? ఒకవేళ వేసా లాగలేదేంటి, అది పడిందో లేదో, అది సరిగా లాక్ అయిందో లేదో, ఒకసారి నేను లాగి చూసిందే బాగుండేదే. తొందరగా వచ్చేస్తే దేవుని సన్నిధికి పాస్టర్ గారు త్వరగా అన్నని చెప్పాడు. అనవసరంగా తొందరగా వచ్చానే, ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా పాటలే పాడుతున్నాను, వాక్యం చెప్పినప్పుడు వచ్చిందే బాగుండేదే అనే వాళ్ళు ఎంతమంది లేరండి? అవునా కదా? ఉన్నారు లేదా అండి? చెప్పాలి. ఉన్నారు లేదా? ఉన్నారు కదా. అందుకే ఎలా ఉన్నారంటే మనుషులు ఆలోచన, తలంపు, హృదయం మనుషుడు కల్పించిన పద్ధతులతోనే చేస్తున్నారంట. ఆయన ఆరాధించే వారు ఎలా ఉండాలంట? ఆత్మతో సత్యముతో. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మీకు. మీరు పరిపూర్ణతలోనికి రావడానికి దేవుడు ఆత్మయ్య ఉన్నాడని తెలిసిన ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అది మీ పిల్లలకు కూడా నేర్పించుకోవాలని చెప్పి నిరుపదేశ కాండములో 6వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. పిల్లల పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో మీరు దేవుని ఆరాధించవలని ఈ విషయాలను మీ పిల్లలకు నేర్పించవలెను. అవి మీ చేతులకు కట్టుకొనవలెనని కూడా రాయబడింది. మీ కంట ఆహారముగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. ఇలాంటి వారే దేవుని ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడతారు. హల్లెలూయా. పిల్లలు ఒకసారి ఆలోచించండి. మందిరము
ధూపము వేయడానికి, నీవు ఆత్మ సంబంధముగా కట్టబడడానికి. ఇది మందిరాలు కట్టకూడదు అని చెప్పరు, ఆ మందిరము ధూపం వేయడానికి అని చెప్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లల, దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని ఎరిగిన వారమై ఉండాలి. దేవుని వాక్యాన్ని మరి ఎరిగి ఆ ప్రకారంగా మనము జీవించే వారముగా ఉండాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి పిల్లల, జాగ్రత్తగా మన విషయాలు గమనిస్తాం. అక్కడ అంటూ ఉన్నాడు, ఇగో షిలోహు మందిరములో తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయెను అని రాయబడింది. ఇర్మియా గ్రంథం ఒకసారి చూద్దామా? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 10, 11 వచనాలు. అమ్మా 7వ అధ్యాయం అమ్మా, ఇర్మియా గ్రంథము. జరిగించుటకేనా ఆలోచించుడి, నేనే ఈ సంగతులు కనుగొని ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. చదవయా. పూర్వమున నేను నా నామమును నిలిపిన ఈ షిలోహు నందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి, ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. షిలోహులో ఏమి జరిగిందండి? దేవుని విగ్రహములకు స్థానం ఇచ్చారు. దేవుని విగ్రహములకు స్థానము దేవుని మందిరములో ఇచ్చారు. సార్ క్షమించండి, దేవుని విగ్రహములు అంటున్నాను, క్షమించండి. దేవుని మందిరములో విగ్రహములకు స్థానం ఇచ్చారు. అందుకే వారి దుష్టత్వమును బట్టి మీరు వెళ్ళండి, మీరు చూడండి. అక్కడ చెప్తూ ఉన్నాడు, ఈ ఏ క్రియలన్నీ మీరు చేయటకేనా మీరు విడుదల పొందినది? ఒకసారి నేను షిలోహులో ఏమి చేశాను ఒకసారి మీరు వెళ్ళి చూడండి అని చెప్పి అక్కడ చెప్తున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఏమంటున్నట్టు ఆలోచించండి, నేను ఈ సంగతి కనుగొన్నాను, ఇదే యెహోవా వాక్కు. పూర్వము నేను నా నామమును నిలిపిన షిలోహునందు. ఎవరి నామం అది? దేవుని నామం. దేవుని నామము నిలిపిన షిలోహు మందిరము. ఆ మందిరములో నుంచి దేవుడు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి తెలుసా? మనుషులలో దుష్టత్వం ఎక్కువైపోయింది, చెడుతనం ఎక్కువైపోయింది, మంచి ప్రవర్తన లేని వారై ఉన్నారు. అందుకే ఆ సొలొమోను గారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. 5వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదివితే అక్కడ, మీరు దేవుని మందిరమునకు పోయినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మందిరము ధూపం వేసే స్థలము, పరిశుద్ధ స్థలము. ఆ మందిరములో నీవు ధూపం వేస్తున్నప్పుడు నీ ప్రవర్తన అంతటిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. సుబుద్ధిని ఆధారం చేసుకున్న వారెందరూ ఉన్నారు, సుబుద్ధిని ఆధారం చేసుకుని బ్రతుకుచున్న వారెందరూ ఉన్నారు. పైకి మాత్రము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు, కానీ దేవుని మందిరముగా కట్టబడడం లేదు. అందుకే కుటుంబాలు ఎన్నో సమస్యలు, ఆటంకాలు, విప్పులు, ఇబ్బందులు కలుగుతూ వస్తున్నాయి. చివరికి వచ్చేసరికి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అయ్యా, ఇదిగో నా కుటుంబంలో నా కుమారుడికి బాలేదు, నా కుమారుడికి నా కోడలికి ఇద్దరికి భార్య భర్తల మధ్యలో ఇద్దరికి సమాధానము లేదు, ఇదిగో నాకు నా భార్యకు సమాధానము లేదు. ఎందుకుంటారండి? ఎందుకుంటారు చెప్పండి? దేవునికి విధేయులైతేనే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే, దేవుడు మీలో ఉంటేనే ఈ సమస్యలన్నీ ఉండవు. నీ సమస్యలన్నీ విడిచిపెట్టి దేవుని అధికారములకు నీవు అప్పగించుకోవాలి. సుబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతికి పైకి మాత్రము దేవుడా అనంటే కుదరడం కదా. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారిని మాత్రమే దేవుడు ఆశ్రయిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవులారా, ఇక్కడ చెప్తున్న మాట ప్రకారంగా ఏమంటున్నాడంటే ఆయన 7వ వచనములో, క్షమించండి, 10వ వచనములో ఏమంటాడంటే ఆ 2వ లైన్లో, నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధి నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుకుందరు. ఏమంటున్నాడంటే అక్కడ, నా నామం పెట్టబడిన మందిరంలోనికి మీరు వచ్చి విడుదల పొందుకున్నాను అనుకుంటున్నారంట.
కానీ పిల్లల విడుదల ఎవరికి వస్తుందండి? విడుదల ఎవరికి కలుగుతుంది? ఎవరు కలుగుతుంది చెప్పండి? హృదయ శుద్ధి కలిగిన వారికి మాత్రమే విడుదల కలుగుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచబడిన వారికి మాత్రమే విడుదల కలుగుతుంది. ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించిన వారికి మాత్రమే విడుదల కలుగుతుంది, క్షమాపణ కలుగుతుంది. మరి దేవుని ఎలా ఆరాధించాలి? పై పెదవులతో కాదుగా. నీవు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ నిత్యము దేవుని స్థలముగా మార్చబడి దేవుని మహిమపరచాలి. నీవే ధూపం అవ్వాలి, నీవే ధూపముగా మార్చబడాలి, నీవే చేతులెత్తి నైవేద్యాన్ని అర్పించే బిడ్డలుగా ఉండాలి. ఇలా జాగ్రత్తగా ఈ విషయాలను గమనించండి. ఎందుకంటే అక్కడ రాబడిన మాటలను మనం గమనిస్తే శిలోహులోంచి దేవుడు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే దుష్టత్వాన్ని బట్టి. అందుకే దావీదు అన్నాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసములు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు. చదువుతూ ఉండాలి. దేవుని వాక్యానికి స్థానంలో ఎక్కడివ్వాలి? ఎక్కడివ్వాలండి? ఎక్కడివ్వాలి? ఇక్కడ. ఎక్కడివ్వాలి స్థలము? ఎక్కడ చెప్పాలి? ఇక్కడనా? ఇక్కడ కాదండి ఇవ్వాల్సింది, ఇక్కడ. ఇదే దేవుని స్థలం. నీవు దేవుని ఆలయముగా మార్చబడి స్థలం. ఈ స్థలము ఆత్మ సంబంధమైన మందిరం. ఈ మందిరంలో దేవుడు నివాసం చేయాలంటే ఇందులో ఏముండకూడదు? అపవిత్రత ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు, పాపం ఉండకూడదు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఉండకూడదు. ఇవన్నీ ఉన్నాయనుకోండి, దేవుడు అందులో నివాసం చేయడు. ఆ రోజున ఇశ్రాయేలు అదే పని చేశారు. అందుకనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందుకే అపోస్తల కార్యము 7వ అధ్యాయము 50 నుంచి చదివితే అక్కడ 47 వచనాలు చదివి 50 వరకు చదివితే అన్నాడు, నా కొరకు మీరు ఎలాంటి మందిరాన్ని కడతారు? నా కొరకు మీరు ఎలాంటి మందిరాన్ని కడతారు? ఇదిగో ఆకాశము నా సింహాసనము, భూమి ఇంకా మీరు ఎలాంటి మందిరాన్ని కడతారు? ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆయనకు మనం మందిరము కట్టగలమా? కట్టాలి. ఇది ఆయన మందిరం, ఇది ఆయన మందిరం. ఈ మందిరములో స్థానం ఇస్తే ఆయన ఇందులో నివాసం చేస్తాడు. ఆయన ఇందులోకి వచ్చిన తర్వాత ఈ నివాస స్థలములో నీ దేహమనే మరి ఆయనకు మహిమగా మార్చినప్పుడు, ఈ దేహముతో దేవుని మహిమపరిచినప్పుడు ఇంకా దాన్ని ఎవడు పాడు చేయడానికి వీలు ఉండదు. 4 గోడలతో కట్టబడినది పడగొట్టొచ్చాం కానీ, భౌతికమైన దేహాన్ని కూడగొట్టొచ్చాం కానీ మన కోసం దేవుడు ఆత్మ సంబంధమైన మందిరాన్ని మనం కట్టుకోవాలి దేవుని కోసం. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటా 5వ అధ్యాయం మొదటి వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదివించండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదై నిత్యమైనదై నివాసము ఎక్కడుందంట? పరలోకము. దానికోసం అబ్రహాము వేచి చూశాడు. దానికోసం అబ్రహాము వేచి చూశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక అంటున్నాడు ఆ మాట 9వ అధ్యాయము 11వ వచనమో ఏదో సంథింగ్ అక్కడ ఉంటది. ఒకసారి ఆ మాట చదవండి. 11 గాని 9వ అధ్యాయం అనుకుంటాను. ఒకసారి 10వ వచనమో ఏదో ఉంది సంథింగ్. కాదు, అబ్రహాము పునాదులు కలిగిన పట్టణము కోసము ఎదురు చూసేనని రాబడి కలుగుతున్నాయి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రజలు రాసుకున్నా దేవుడు మరి అబ్రహాము ఏ రీతికైతే ఎదురు చూశాడో మనము ఇక్కడ ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడచ్చు. మరి అబ్రహాము వంటి విశ్వాసము మనలో నింపుకొని మనము ఎదురు చూడాలి. ఏ రీతి ఎదురు చూడాలి? పెళ్లి కుమార్తె ఎలా ఎదురు చూస్తుందండి? పెళ్లి కుమారుడు ఇక్కడ కూర్చున్నాడు, అవునా? నన్ను ఎప్పుడెప్పుడు అక్కడికి తీసుకెళ్తాను. పెళ్లి కుమార్తె ఉండాలి లేదండి? పెళ్ళైన వారు ఉన్నారు కదా,
అనుభవాలు ఉన్నాయా? అనుభవాలు? పెళ్లి కుమారుడు ముందుగా వెళ్ళిపోయాడు. నన్ను కూడా ఎప్పుడు అక్కడికి తీసుకుని వెళ్ళి ఆయన పక్కన కూర్చోబెడతారు. అంటే ఏం కనపడుతుంది పెళ్లి కుమార్తెలో? ఏం కనపడుతుంది? ఆరాధన, ఎదురుచు, నిరీక్షణ, తొందరపాటు. అంటే త్వరగా వెళ్ళి నేను ఆయన పక్కన కూర్చోవాలి. అందుకే నీకు, నాకు, మనందరికీ ఉండవలసిన నిరీక్షణ, ఆరాటము, తొందరపాటు ఏంటి అంటే పిల్లరా, ప్రభు కోసము వేచి ఉంటే, ఆత్మ సంబంధమైన మందిరముకు కట్టబడి వధువుగా సిద్ధపడుతూ ఆయన కోసము వేచి ఉండుట, ఆయన కోసము నిరీక్షణ కలిగి ఉండుట. ఆయన అక్కడ ఎప్పుడు ఎవరికి తెలియదు. అందుకే నీవు సిద్ధపడాలి, ఆత్మ సంబంధమైన మందిరముగా సిద్ధపడాలి. ఈ మందిరములో ధూపం వేయబడిన మరి మందిరముగా నీవు, పరిశుద్ధ స్థలముగా నీవుగా సిద్ధపరచుకోవాలి. అనేకులను తీసుకొని రావాలి. ఎన్నో కుటుంబాలు, అన్య జనములో నుండి ఎన్నో కుటుంబాలను ఈ స్థలములోనికి నడిపించారు ఆయన. ఇప్పుడు గొర్రెల కాపరి గొర్రెల్ని సంరక్షిస్తాడు, అనేక గొర్రెల్ని సంరక్షిస్తూ ఉంటాడు. మరి ఆయన ఇంకా అనేక గొర్రెలు తీసుకొని వచ్చి మేపుతూ వాటిని ఉంటాడు. అవి బాగా తినేసి బాగా పరిచేసి ఇంకేమి లాభము మరి కాపరికి ఇవ్వకపోతే ఏమంటాడండి? ఏమంటాడు చెప్పండి? కాపరి ఏమంటాడు? ఆ గొర్రెను గొడ్డు గొర్రె అంటాడు. అర్థమవుతుందా నేను చెప్పే భాష? గొడ్డు గొర్రె అంటే అర్థం కాలేదు అనుకుంటారు. అయిందా అమ్మ? అర్థమైందా? అంటే అది పిల్లలను కన్నడిది గొడ్రాలు, మనకి అచ్చ తెలుగులో గొడ్రాలు. అంటే ఇంక ఏమి తినేస్తుంది, బలిసిపోతుంది, కానీ పిల్లలు పెట్టడం లేదు, కనడం లేదు. ఇప్పుడు అనాథాలు ఏం చేస్తారంటే కషాయ వారికి అమ్మేస్తారు. అవునా? జాగ్రత్తగా గమనించినట్లుగా సంఘము కూడా ఎవరికి వారుగా అలా ఉండిపోకూడదు. నువ్వు ఎలాగో వచ్చావో, ఎలా మార్చబడ్డావో, ఎలాగున్నావో మరి నీ వలే ఇద్దరు ఉండాలి అని కోరుకోవాలి. వారు కూడా దేవుని యాజక సమూహముగా, దేవుని ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడేలా నీ వంతుగా నువ్వు ప్రయాసపడాలి. దేవుని దాసుని ఇక్కడ నుంచి బోధిస్తారు, మీకు అనేక విషయాలు తెలియజేస్తారు, కానీ తీసుకొని రావాల్సింది మీదే బాధ్యత. మీరు రక్షించవలసింది మీదే బాధ్యత. చెప్పవలసి ఉన్నాడు. వారు తెచ్చిన తర్వాత వారిని ఎలా పెంచాలో కాపరికి తెలుసు, వారికి ఎలా నడిపించాలో తెలుసు, వారికి ఎలా బుద్ధి చెప్పాలో తెలుసు, వారిని ఎలా దేవునిలో నిలబెట్టాలో తెలుసు. కానీ తీసుకొని రావలసిన బాధ్యత మీదే. ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి, దేవుని ప్రేమను కనపరుచుకోవాలి. ఎందుకంటే మనను ఆయన సువాసనగా, పరిమళ సువాసనగా మార్చడానికి తను తాను ఆయన బలి అయిపోయాడు. ఎందుకంటే పిల్లరా, ఆయన బలి అయిపోయినా మరి ఆ బలి వ్యర్థము కాకుండా ఉండాలంటే మనం ఇంకొకరిని దేవుని దగ్గరకు నడిపించాలి. అందరి కోసం ఆయన, ఒక్కరి కోసం గాను, కుటుంబంలో ఒకరి కోసమైనా. మీ భర్తలు వచ్చారండి? వచ్చారా భర్తలు? కొంతమంది భర్తలు రాలేదు. లేని వాళ్ళంటే ఏమనుకోవచ్చు, ఉన్నవాళ్ళు కూడా వారి భర్తలు రాలేదంటే ఏంటి? నువ్వు వెళ్ళు, నేను వస్తే వస్తా, లేదంటే లేదు. నువ్వు వెళ్ళవలసింది నువ్వు వెళ్ళు. నువ్వెందుకు అంటే భర్తలు కూడా తీసుకొని రావాలంటే దేవుని సన్నిధి, నీ పిల్లలు తీసుకొని రావాలి, కుటుంబము కలిసి దేవుని సన్నిధిలో ఉండాలి. దావీదు సెలవిస్తున్నాడు, దేవా నువ్వు నా కుటుంబం కోసము మాట ఇచ్చావు, దాన్ని వర్తిల్ల చేయి అని చెప్పి నీవు కూడా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. ఎందుకోసం తెలుసా? నీవు దేవునికి పరిశుద్ధ స్థలముగా మార్చబడినప్పుడు నీ కుటుంబము కూడా మార్చబడాలి, నీ భర్త మార్చబడాలి, నీ పిల్లలు మార్చబడాలి, మీ భార్యలు మార్చబడాలి. అందుకే పిల్లరా, దేవుని మందిరముగా కట్టబడడానికి మీ వంతు మీరు ప్రయాసపడాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే పిల్లరా, జాగ్రత్తగా మనము
మరి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన శిలోకులో నుండి వెళ్ళిపోయడానికి కారణం ఏంటంటే మనుషులలో పరిశుద్ధత లేదు. ఆ పరిశుద్ధతను మనం నింపుకోవాలి. మనమే ఆయన మందిరముగా మార్చబడాలి. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు కదా, మనుషులలో ఏముందంట, ఎవరు ఏముందంటే మనుషులలో ఆయన నివాస స్థలం, ఆయన ఉన్నాడు మనుషులలో. కాబట్టి ఆ స్థలము పరిశుద్ధమైనదిగా ఉండాలని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి పిల్లరా చూడండి, ఒకసారి మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముగించేస్తాను, అయిపోయింది. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొత్తిక. చాలా చెప్తూ ఉన్నాడు, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొత్తిక అంటే ఇప్పుడు మనలో కూడా లోక సంబంధమైన ఆలోచనలతో మనం ఎందుకు నింపబడాలి? ఆలోచించాడు ఒకసారి. దేవుని ఆలయమునకు విగ్రహములకు స్థానము లేదు. మరి దేవుని బిడ్డలలో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన ఉండే స్థలం ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి. కానీ దేవునికి ఇచ్చే స్థలము ఇంకా లోకానికి ఇచ్చే స్థలము ఎంతో. ఇంకా ఎంత అని చెప్పకూడదు కానీ ఎంతో అని చెప్పాలి. అందుకే హృదయము బహు ఘోరమైనది, అది వ్యాధి సోకి ఉన్నది, లోక సంబంధముగా జీవించడానికి అది తీర్మానించబడి ఉన్నది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు లేడు. అందుకే అది యెషయా గ్రంథంలోనే ఒక మాట ఉంది, అరికాళ్ళు మొదలుకొని నడినెత్తు వరకు ఏమై ఉన్నదంట, స్వస్థత లేదు. ప్రతి మనిషికి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు స్వస్థత లేదు. హృదయము ఘోరమైన వ్యాధితో నింపబడినది. ఆ వ్యాధి స్వస్థపరచబడాలి అంటే క్రీస్తు రక్తములో కడగబడాలి. దేవుని ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఒకసారి 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి పూర్తిగా చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు అన్నమాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించు. అదే 1 పేతురు కొంచెం 2వ అధ్యాయం 6వ వచనం కదా, 5వ వచనం చదవండి. 5వ వచనం సార్ క్షమించండి. 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము లగు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సజీవమైన రాళ్ళవలె నుండి ఏమైనారంట? రాళ్ళు ఎలా కట్టబడతాయండి? ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి. ఏం కట్టబడుతుంది? ఒక గృహము లేదా మందిరం, అవునా? ఒక ఇల్లు లేదా ఇప్పుడు ఒక దేవాలయం కట్టబడుతూ ఉన్నాయి. ఎందుకంటే అవి బ్రతికిన రాళ్ళ వలె ఉన్నాయంట. బ్రతికిన మనుషులు చెప్తున్నాడు కదా, బ్రతికిన రాళ్ళ వలె ఉండి ఒకదానిపైన ఒకటి, ఒకదానిపైన ఒకటి పేర్చబడి మరి ఒక గృహము లేదా ఇల్లు దేవాలయము కట్టబడుతూ వస్తూ ఉన్నాయి. అక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే మీరు యేసుక్రీస్తు ద్వారా దేవుని మూలం, దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా కట్టబడాలంట? ఆత్మ సంబంధమైన మనం కట్టబడాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు పేతురు గారు చెప్తూ ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు అని మనకి ఈ పత్రికలు రాస్తూ చెప్తూ ఉన్నాడు. ఈ రోజు ప్రేమ మరి పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనము కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుడు కోరుకున్నది అదే. నీవు
దేవునికి మందిరముగా కట్టబడాలని దేవుడు కోరుకున్నాడు. ఈ స్థలములో, ఇది ధూపము వేసే స్థలము, దేవునికి ప్రార్థన చేసే స్థలములో ఆత్మ సంబంధమైన మందిరముగా నువ్వు కట్టబడుదువుగాక. దేవుని చిత్తము నీలో నెరవేర్చబడునుగాక. దేవుని ప్రణాళిక ప్రకారంగా నువ్వు జీవించుదువుగాక. కాబట్టి పిల్లరా, దేవుడు చెప్తూ ఉన్నాడు, మన విశ్వాసమును కాపాడుకోవాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చు. ఎందుకంటే ఒక విషయం తెలియజేస్తున్నాడు యోహాను గారు, మొదటి యోహాను రాష్ట్ర పత్రికలో 2వ అధ్యాయం 15-16 వచనాలు అనుకుంటాను. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దేవుని వలన పుట్టినవి 3 కాదు. ఆ 3 ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవపుటము. ఇందులో ఏముంది? నీతి లేదు, న్యాయం లేదు, అన్యాయం, అక్రమము, అబద్ధము, పాపము, ఇంకా ఎన్నో దాగి ఉన్నాయి. ఇవి దేవుని వలన పుట్టిన కాదు, కానీ వీటినే జనాలు అనుసరిస్తూ ఉన్నారు. నేత్రాశ కలిగి ఉన్నారు, బ్రతకడానికి అబద్ధమైన మాటలతో బ్రతికేస్తూ ఉన్నారు. మరి శరీరాశ, శరీరము కోసము ఎన్నో కోరుకుంటున్నారు, తిరుగుతున్నారు, తాగుతూ ఉన్నారు, మరి ధరిస్తూ ఉన్నారు. ఇవన్నీ మీకు కావాలని దేవునికి తెలుసురా బాబు. గో నీతిని ఆయన రాజ్యమును మొదట వెతుకో. దేవుడు ఏర్పరచాడు నీ కోసం, ఇవన్నీ ఏర్పరచాడు. కానీ మనిషి ఏం చేశాడు? నీతిని మర్చిపోయాడు, దేవుని రాజ్యాన్ని మర్చిపోయాడు. వాళ్ళు కోరుకుంటున్నది అంటే శరీరాశ, నేత్రాశ, జీవోక్తము. నేత్రాశ చాలా ఘోరమైనది. అందుకే నేత్రాశ గురించి మరి ఏబు గారు ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. 31వ అధ్యాయం, ఏబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. ఆయన నిబంధన చేసుకున్నాడండి. ఆయన కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఎందుకంటే నేను కన్యకలను ఎలాగూ చూసుదును, ఆయన కన్నులతోనట కన్యకలు నేను ఇంకా చూడను అని చెప్పేసి ఆయన ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదువుతారు ఒకసారి మాటని. ఏబు గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనము. 31వ అధ్యాయము 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనలాగు చూచుదును. చాలు. ఏం చేసుకున్నాడు ఆయన? నిబంధన చేసుకొంటిని. ఎంతమంది చేసుకున్నారు? చేసుకున్న వాళ్ళు ఉన్నారా? లేదండి. నిజం చెప్తున్నాను, దేవుని బిడ్డల్లో కూడా నిబంధన అనేది, కన్నులతో నిబంధన చేసుకున్న వారు ఎవరు లేరు. ఎందుకంటే రోజు మన చేతిలోనే ఉంది, రోజు చేతిలోనే ఉంది. ఎన్నో అశ్లీలమైన చిత్రాలు చూస్తున్న వాళ్ళని ఎంతో మంది రాత్రులు నిద్ర కాసి నిద్రపోకుండా చూసేవారు ఎంతో మంది లేకపోలేదు. రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిని కావచ్చు, అబ్బాయిని కావచ్చు, మరి చూస్తున్న వారు లేకపోలేదు. హృదయములో ఏం జరుగుతుందంట? అక్కడే శరీరంతో జరిగించినదే పాపం కాదు. అందుకే మత్తయ్య గారు చెప్తూ ఉన్నారు, లేవీయుడైన మత్తయ్య గారు రాస్తూ 6వ అధ్యాయము 5:25 అంటాడు. అక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, ఎప్పుడైతే కన్నులతో చూస్తారో వెంటనే మరి ఏం చేస్తాడంట? తన హృదయంలో ఇంకంతే. క్లియర్గా చెప్పాలంటే వ్యభిచారం చేసిన వాడు అవుతాడంట. అంటే ఇప్పుడు ఏమైపోతుంది? దేవుని సన్నిధికి నడిచే బిడ్డలు దేవుని మందిరముగా కట్టబడడం లేదు, ఆ మందిరాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఆ మందిరము పాడైపోతూ ఉంది. ఒక విషయాన్ని అలాగున చూడడానికి కూడా కారణం ఏంటంటే, ఎవరు బిడ్డలు, నేను ఒక విషయాన్ని చెప్తానమ్మా, మీరేమనుకోవద్దండి. డ్రెస్ సెన్స్, దేవుని సన్నిధికి వచ్చే బిడ్డలు డ్రెస్ సెన్స్ అనేది ఒక పద్ధతిలో వేసుకోండి. అది నేను చెప్తున్నాను. చాలా మంది, ఎందుకంటే కొందరు డ్రెస్ వేసుకుంటే చర్మం కనపడుతుందండి, వారి శరీరం కనపడుతూ ఉంది. అలాంటి డ్రెస్సులు వేసుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఇంకా ఎలాంటి అత్యాచారాలు జరుగుతాయి. అందుకే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మరీ ఎక్కువ ఫ్యాషన్ అయిపోయింది ఒకటి, భర్తలు కనపడం.
ఒకప్పుడు భార్యల్ని భర్తలు చంపేవారు, ఇప్పుడు అది ఉల్టా అయిపోయింది. కారణం ఏంటంటే కోరికలు ఎక్కువైపోయాయి, అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి, శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, దేవునికి దగ్గర కావడం లేదు, దూరస్తులైపోతూ ఉన్నారు, దేవునికి భయపడడం లేదు, దేవుని వాక్యానికి విధేయులుగా ఉండడం లేదు, వినడం వలన విశ్వాసం కలుగుతుందంటే దాన్ని అంగీకరించడం లేదు, దేవుని చిత్తాన్ని గ్రహించడం లేదు. దేవుని చిత్తాన్ని గ్రహించేవాడు నిరంతరము జీవిస్తాడంటే పెడచెవున పెట్టేస్తూ ఉన్నారు. అందుకే నేత్రాశ పెరిగిపోయింది, జీవోద్యమం ఎక్కువైపోయింది, శరీరాశలు కోరికలు పెరిగిపోయాయి. అందుకే అత్యాచారాలు జరిగిపోతూ ఉన్నాయి. మామూలుగా వయసు వచ్చిన వారి పైన అంటే ఏమనుకోవచ్చాడు, చిన్న బిడ్డల పైన అంటే చిన్న బిడ్డల పైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందుకంటే కామం ఎక్కువైపోయింది మనుషులను, శరీర కోరికలు ఎక్కువైపోయి మనుషులను. అందుకే పిల్లరా జాగ్రత్త వహించండి. ఎందుకంటే రాకడ సమీపిస్తూ ఉన్నది, మార్పు కోరుకుంటున్నాడు దేవుడు, రక్షణ పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. సమీపముగా ఉన్నది, సమయం ఎంతో తెలియదు, కానీ దేవుని రాజ్యము మనకు సమీపముగా వచ్చి ఉన్నది. మార్పు చెందమని కోరుకుంటున్నాడు, మారు మనసు పొందమని కోరుకుంటున్నాడు. రక్షణ లేని వారు రక్షణ పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి సమయంలో కొందరు వస్తే సర్ప సంతానమా, మార్పు లేని వారి నుంచి యోహాను గారి దగ్గరికి వస్తే వారితో మాట్లాడుతుంది, సర్ప సంతానమా, బుద్ధి చెప్పిన వాడు ఎవరు మీకు? మార్పు లేకుండా, మారు మనసు లేకుండా, మారు మనసుకు తగిన ఫలము ఫలింపకుండా మీరు వచ్చి బాప్తిసం పొందుకోవడానికి వస్తే ఎవరాన్ని బుద్ధి చెప్పింది అని గద్దించేశాడు యోహాను గారు. అందుకే ఏదైనా ప్రజలు పక్కోడు బాప్తిసం తీసుకున్నాడు, పక్క ఆయన బాప్తిసం తీసుకుంది, నేను తీసుకుని నేను మంచి అనిపించుకోవాలని తీసుకోకండి. మారు మనసు నిమిత్తము బాప్తిసము, మారు మనసు నిమిత్తము బాప్తిసం తీసుకుంటేనే రక్షణ. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన్ని ఇంకొక విషయాన్ని జ్ఞాపకం, పరలోకానికి చేరరు. బాప్తిసము మొదటి పెట్టు నీ జీవితానికి, బాప్తిసము మొదటి పెట్టు ప్రభులోనికి. నీవు ఇక నుండి వెనక్కి తిరిగి చూడకుండా నీకొక నిబంధన ముందుకు కొనసాగడానికి, ప్రభులోనికి రావడానికి బాప్తిసం అనేది ఒక నిబంధన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మరి దేవుని వాక్యంలో ఉన్న విషయాన్ని, ఎందుకంటే దేవుని మందిరము అంటే ఏంటి అని దాని మీద మరి ఇంతసేపు కూడా డిస్కషన్ చేస్తున్నాం. కాబట్టి పిల్లరా సమయం కూడా మరి అయిపోయి వచ్చింది, నేను ముగించేస్తాను. చూడండి, ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం, ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. నా మాటలు మీరు అంగీకరించిన నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు చెరువులై ఉందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి పిల్లరా, అక్కడ చెప్తున్నాడు కదా, మీరు ఒకసారి వెళ్ళండి, శిలోహంలో ఏం జరిగిందో మీరు వెళ్ళి చూడండి. ఇదిగో దుష్టత్వమును బట్టి నేను అక్కడ నుండి వెళ్ళిపోయాను, ఇక్కడ నుండైనా మారండి, ఇక్కడ నుండైనా మార్పు తెచ్చుకోండి, నా మాటను అంగీకరించండి, నా మాట ప్రకారంగా మీరు నడుచుకుంటే నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. పిల్లరా, మనము కూడా ఈ దినమున ఈ మాటను మనం అంగీకరించాలి, మనము కూడా ఈ మాటను మనము జాగ్రత్తగా గ్రహించాలి. దేవుడు చెప్పిన ప్రకారం మనకు జీవిస్తే ఆయన మనకు దేవుడిగా ఉంటాడు. ఆయన దేవుడు కాగలిగిన జనులు ఎవరంట? ధన్యులను రాయబడి ఉంది. కాబట్టి మనము ఆయన ప్రజలము కాగలిగిన వారమైతే అంతకంటే గొప్ప ధన్యత ఇంకేమి లేదండి. ఆయన మందిరముగా మనము కట్టబడితే ఇంకా అంతకన్నా ధన్యత ఇంకేమీ లేదు. ఆస్తి ఐశ్వర్యము అవేమీ లేవు. అది అక్కడికి రావు, ఒక దినాన ఆపదినం అక్కడికి వస్తాయా? కానీ మనుషులందరూ ఏం చేస్తారంటే దేవుని మందిరాన్ని మరిచి తను తాను పరిశుద్ధ చేసుకోవడం మర్చిపోయి మరి ధనాపేక్ష కలిగిన వాడవై అది సమస్తమైన కీడున మూలమని ఎరగక లోకములోకి వెళ్ళిపోయి అన్యాయం అక్రమములు చేస్తూ జీవము డమ్మము కలిగి బ్రతుకుతూ ఉన్నాడు మనిషి. అవన్నీ వదిలివేయాలి, దేవుని మాట అంగీకరించాలి. దేవుని మాట ఏదైతే చెబుతుందో ఆ మాట ప్రకారంగానే మనము జీవించే వారమై ఉండాలి.
అంగీకరించాలి. ఇంకా దేవుడు ఏది చెప్తున్నాడో, దుష్టత్వం వదిలిపెట్టంటే వదిలిపెట్టాలి, పాపము వదిలిపెట్టంటే వదిలిపెట్టాలి, ఆయన మాట ప్రకారంగా జీవించాలంటే జీవించాలి. నువ్వు చక్కగా ప్రవర్తించు, నా ఎదుట నిత్యత్వంలోకి రా అని చెప్తే ఆ ప్రకారంగానే మనము దేవుని మాటను అంగీకరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుని మాట అంగీకరించబడిన వారు, దేవుని మాట ప్రకారంగా జీవించబడిన వారు దేవునికి మందిరముగా కట్టబడతారు. ఇక ఎవడు దానిని కూల్చివేయలేడు. మొదటి మందిరాన్ని కట్టారు, ఏమైపోయింది? కూల్చివేశాడు నెబుకద్నెజరు. రెండవ మందిరం కట్టబడింది, ఏమైపోయింది? కూల్చివేయబడింది రోమన్ల ద్వారా. కానీ మూడవ మందిరాన్ని కట్టడానికి మరి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంటే నేను మందిరం కట్టకూడదని చెప్పడం లేదు, కానీ నీవు దేవునికి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అని చెప్తూ ఉన్నా. ఆ మందిరము ధూపం వేయడానికి, ఆ ధూపం వేయడం ద్వారా నీవు కట్టబడతావు. అందుకే నువ్వు కట్టబడాలి అంటే, ఈ ధూపం వేసే స్థలంలో నువ్వు కట్టబడాలి అంటే నీవు దేవుని మాట అంగీకరించాలి. ఇక్కడ దేవుని మాట దేవుని దాసుల నోట వినిపించబడుతుంది. జాగ్రత్త వహించండి. నువ్వు ఏమై ఉన్నావు, ఎలాంటి స్థితిలో ఉన్నావు, మరి ఎలా బ్రతుకుతున్నావు, సమస్తం నువ్వు ఎరిగి ఉన్నావు. కాబట్టి ఇక నుండి ఒకవేళ దేవునికి విరోధమైన కార్యాలు ఏవైనా ఉంటే, హేయక్రియలు ఏవైనా ఉంటే విడిచిపెట్టండి. మీ ఆత్మను రక్షించుకోండి. దేహాన్ని కాదు. ఒక రోజు ఇది నిన్ను విడిచిపోయి మట్టిలో హాయిగా పరిపేసుకోబడుతుంటారు. ఈ దేహం తాగుతుంది, తినుతుంది, సుఖిస్తుంది. ఒక రోజు చివరిగా వెళ్ళి మట్టిలో పరిపేసుకొని పడుతుంది. ఈ రోజు మార్నింగ్ చూశారు వెనకాల, అలా వెళ్ళి చూస్తే వెనకాల అయ్యగారిని అడిగిన తర్వాత పైకి అలా చూస్తే ఇంత తగ్గుతూ ఉన్నారు. ఎందుకంటే చనిపోయాడు ఒక వ్యక్తి. ఏం చేస్తారు? ఇంట్లో పెట్టుకోరా? చనిపోయిన వ్యక్తిని ఇంట్లో పెట్టుకుంటారా? ఒక రోజు, 2 రోజులు, మహా అంటే 3 రోజులు. ఇంకా కాస్త వైద్యులో పెట్టి నిలబెట్టాలి, శరీరం పెట్టి 1 వారం. ఇంకా అంతకు మించి ఇంకేమీ చేయలేదు. ఎప్పటికైనా తీసుకుపోయి శరీరాన్ని మట్టిలో పెట్టాలి. ఎందుకంటే ఇది మట్టితో తయారు చేయబడినది. దీనిని మనము అలంకరించుకోకూడదు. వెలపటి అలంకారము దేవునికి అవసరం లేదు. నీ హృదయ అలంకారము దేవునికి అవసరం. జాగ్రత్త వహించండి. నీ హృదయ అలంకారమే దేవునికి మందిరముగా కట్టబడేలా చేస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ ఇప్పుడు ఇందాక ముందుగా చెప్పినట్లుగా మనము దేవునికి విరోధంగా ఏదైనా చేసి ఉన్నట్లయితే ఒప్పుకుందాం, విడిచిపెడదాం. దేవునికి మందిరముగా కట్టబడదాం. దేవుని మాటలను దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, సర్వాధికారి, శ్రేష్టమైన కృపా బలము ఆశీర్వాదము క్షేమం ఇంతవరకు చేరి ఉన్న మా అందరికీ అనుగ్రహించి ఈ సమయాన్ని మా కొరకు హెచ్చించి నీ దాసుడైన నా నోట నీ మాట వినిపించడానికి నన్ను నీ పాత్రగా, నీ శబ్ద తరంగముగా వాడుకొని నీ బిడ్డలకు నేను నీ మాట వినిపించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. విన్న మాట నేను వెతుకొనుకు మరి సాతాను ఎత్తుకొని పోబడినట్లు వారి హృదయమును ఫలింపచేయండి. 3 బాడిన హృదయములను చిగురింప చేసినట్లుగా తండ్రి, నీ ప్రతి బిడ్డను నీ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టండి. యాజక సమూహముగా ఏర్పరచుకోండి. నీ కృపను భద్రపరచండి. నేను మరి దాసులు చేయించున్న పరిచర్యను కూడా దీవించండి. నేను మరి ఈ సంవత్సరం 14వ సంవత్సరం, ఈ 14వ సంవత్సరంలో ప్రభువా మరి జరుగుతున్న ఈ వార్షికోత్సవం అంతటికి నీ కృప కాబ్దాల ఉంచి నడిపిస్తున్నందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాను. నీ దాసుడి ప్రయాస వ్యర్థము కాకున్నట్లు అనేక ఆత్మలను ఈలవేసి నీ మందిర ఆవరణలోనికి ధూపము వేయువారుగా నడిపించుదువుగాక. భద్రపరిచి దీవించి ఆశ్రయించి అనేక ఆత్మలను పట్టు చాలరుగా నీ దాసు నిలుపుకున్నందుకు నీకు మహిమ చెల్లిస్తూ ముందున్న సమయాన్ని చేతులకు అప్పగిస్తూ నన్ను వాడుకున్నందుకు నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హల్లెలూయా. పరిశుద్ధ నామములో మహిమ కలుగును.
ಸಮಯದಲ್ಲಿ ಅದ್ಭುತಕರವಾದ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿದ್ದೇವೆ. ಗಾಡ್ಸ್ ಟೆಂಪಲ್, ದೇವರ ಆಲಯ.